అత్తయ్య మొదటి పొడుపు కదా, మీరు చెప్పండి. పిల్లలకి శక్తినిచ్చే ఉండ, ముసలాళ్లకు సత్తువనిచ్చే కొండంత అండ, కుర్రాళ్లకు పెంచుతుంది కండ. ఏంటి ఆ ఉండ? సొన్నండా. కరెక్ట్. యా చిన్న నెక్స్ట్ ఒక షార్ట్ లెన్స్ అయ్యి. అలాగే అన్నా. అన్నా లెన్స్ బ్యాగ్ కనిపించట్లేదన్నా. సూపర్ నాన్న. ఆ శంకర్ గాడు చాలా తెలివిగా సత్యవత్తోనే పని పూర్తి చేయించాడు. అవునమ్మా, ఇప్పుడు ఎలా షూటింగ్ చేస్తారో చూద్దాం. లెన్స్ కనపడకపోవడం ఏంట్రా? ఇప్పుడు మరి షూటింగ్ ఎలా చేస్తాం? లెన్స్ బాక్స్ పోవడం ఏంటి? మైథిలి, నీకు ముందు నుండి చెప్తున్నాను, ప్రోగ్రామ్ డిస్టర్బ్ అవ్వకూడదు అని. అత్తయ్య అది అసలు పని మీద శ్రద్ధ ఉంటేనే కదా. త్రిష, కొంచెం కంట్రోల్లో ఉండు. అంటే అంటున్నానని ఫీల్ అవుద్దండి. కెమెరా పని కూడా సరిగ్గా చేయలేకపోతున్నారు. మైథిలి, ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. షూట్ అస్సలు ఆగకూడదు. రాహుల్, ఇప్పుడేం చేద్దాం? నో ప్రాబ్లం వదినా. కెమెరాకు ఒక లెన్స్ ఉంది కదా, దాంతో కంటిన్యూ చేద్దాం. చిన్న, నువ్వు కెమెరా స్టార్ట్ చేయి. ఓకే అన్నా. అమ్మయ్యా, ప్రోగ్రామ్ అయితే ఆగట్లేదు. సరే, నెక్స్ట్ పొదుపు కదా స్టార్ట్ చేద్దాం మైత్రి. అమ్మా, లెన్స్ బాక్స్ కొట్టేసిన ఉన్న లెన్స్తో పని కాని చేసేటట్టున్నారమ్మా. ఇప్పుడేం చేద్దాం? శంకర్ గాడికి ఆల్రెడీ ప్లాన్ చెప్పాం కదా, వాడే చూసుకుంటాడులే. నెక్స్ట్ పొడుపు కదా, మనమే స్టార్ట్ చేద్దాం. చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసే లడ్డు, అష్టరోగాల్ని ఆపగలిగే లడ్డు, అన్ని పోషకాలు సమృద్ధిగా ఉన్న లడ్డు. ఏంటా లడ్డు? నువ్వుల లడ్డు. కరెక్ట్. చూలింతకు బాలింతకు బలాన్నిచ్చేది, కడుపులో బిడ్డని భీముళ్లాగా బలంగా మార్చేది. రేయ్, ఆగరా. ఆగు. రేయ్, ఆగరా. ఆగు. ఎందుకురా లెన్స్ పగలగొట్టావు? నా వెనకాల పడతారేంది? నేనేం చేశాను? హే, లెన్స్ పగలగొట్టింది కాకుండా ఏం చేశానని అడుగుతున్నావా? రేయ్, చెప్పరా. చెప్పు. ఆగండి ఆగండి ఆగండి, నన్ను కొడతారేందన్నా? లెన్స్ పగిలిపోతే నాకేం సంబంధం? కరెక్ట్. వాడు లెన్స్ పగలగొట్టాడనడానికి మీ దగ్గర సాక్ష్యం ఏమైనా ఉందా? అవసరం లేదు. నిజంగా వీడు ఏ తప్పు చేయకపోతే మమ్మల్ని చూసి ఎందుకు పారిపోతాడు? అరే, నాకు ఫోన్ వచ్చిందన్నా, గందుకే ఉరికొచ్చినా. అర్థమైంది మందాకిని. మా వీడియో ప్రోగ్రాం నాశనం చేయడానికి వీడితో లెన్స్ పగలగొట్టించావని చెప్తాను. ఈ వనభోజనాల కార్యక్రమానికి ఈ వెధవ మందు బాటిల్ చికెన్ తీసుకొచ్చాడు. పరమ పవిత్రమైన గుడి దగ్గరికి మందు బాటిల్ చికెన్ తీసుకొస్తావా? నీలాంటి వాణ్ణి ఏం చేసిన పాపం లేదు. ఏమండి, వనభోజనాల కార్యక్రమానికి టైం అవుతుంది, పదండి. రేయ్, పోరా. సర్లే, ఇక్కడ తాకపోయినా తర్వాతైనా తాగొచ్చు. జస్ట్ మిస్. అయినా సరే వేరే రీజన్ మీద కుమ్మారు. లీలాకృష్ణ గారు,
రే సాంబా ఎన్నాళ్ళ కనిపించావురా? అవునండి, మీరు ఛానల్లా కనిపించారు. ఎలా ఉన్నారు? బానే ఉంటారులే. కట్టుకున్న పెళ్ళాన్ని కన్న కూతుర్ని చంపించిన మహానుభావులు కదా. ఏం మాట్లాడుతున్నావురా? నేనేమైనా తప్పుగా మాట్లాడానా అండి? మీరు చేసిన పాపమే. మీరు మర్చిపోయారేమో, నాకు ఇంకా గుర్తుంది. ఏదేమైనా పెళ్లికి ముందు ఒక అమ్మాయిని తల్లించేసి ఆ నిజం బయటపడుతుందన్న భయంతో ఆవిడ అంతం చేసి చాలా ప్రశాంతంగా ఉన్నారు. రేయ్, నేను గతంలో నీతో నేరం చేయించానన్న ఉద్దేశంతో ఎంత సులకనగా మాట్లాడుతున్నావురా? అంతే కదండి, మీకు గౌరవం ఇవ్వడానికి మీరేమైనా మహానుభావులా? పరమ దుర్మార్గులు. రే, గతంలో జరిగింది నాకు గుర్తులేదు, నీకు గుర్తులేదు, అంతే అని ఎవడు చెప్పాడండి? నాకు మొత్తం గుర్తుంది. కాకపోతే మర్చిపోవడానికి కాస్త ఖర్చు అవుతుంది. ఏంటి మాట్లాడుతున్నావురా? అంటే నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా? దానికి మీరు ఏ పేరైనా పెట్టుకోండి. మిమ్మల్ని చూడగానే నా మనసులో మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయాలనే దురాలోచన కలిగింది. అంతే. వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలని అందుకే బ్లాక్మెయిల్ చేస్తున్నా.